హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసి నేను బ్రేక్‌ఫాస్ట్‌కి 5 రైస్ ఐటెమ్స్ గాయ్స్. సో, మనం మసాలా లేకుండా సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయితే ఈ రైసెస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనము మసాలా లేకుండా రైస్ ఐటెమ్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. సో, ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నా కదా! సో, వేసేసి ఆయిల్‌లో బాగా వేయించుకోవాలి. నేనిప్పుడొచ్చేసి వెజిటబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా గాయ్స్. సో, చూడండి ఇలా ఆనియన్స్, క్యాప్సికమ్ ఇలా వేగిన తర్వాత నేను క్యారెట్ అండ్ బీన్స్ ఇలా సన్నగా కట్ చేసుకున్నా. సో, వేసేసి ఆయిల్‌లో బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకుందాం మనం ఇప్పుడు. సాల్ట్ కొంచెం అండ్ కొంచెం పసుపు వేసేసి బాగా వెజిటబుల్స్ అంతా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అసలు మనం మసాలానే వేసుకోవాల్సిన అవసరమే లేదు గాయ్స్. సో, ఇలా చేసినా కూడా టేస్ట్ అనేది సూపర్ ఉంటది. సో, ఒకసారి మీరు ట్రై చేయండి కాకపోతే. సో, చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి ఇలా వేయించుకునేసి ఫైనల్‌గా నేను రైస్ అయితే మొదలే చేసి పెట్టుకున్న రైస్‌ని వేసేసి మిక్స్ చేసుకుంటే వెజిటబుల్స్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది గాయ్స్. సో, చూడండి ఇలా అయితే అంత రైస్‌ని బాగా మిక్స్ చేసుకునేసేయండి. సో, ఇలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనము ఫైనల్‌గా సర్వింగ్ బౌల్‌లోకైతే సర్వ్ చేసుకునేద్దాం. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత సింపుల్‌గా మనము వెజిటబుల్స్ రైస్‌ని చేసుకున్నాము. ఫైనల్‌గా ఇప్పుడు ప్లేట్‌లోకైతే సర్వ్ చేసుకునేద్దాం. చూడండి. చూడండి గైస్. కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో. సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి ఈ రైస్‌ని. తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి నేను టమాటో రైస్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నా గైస్. టమాటో రైస్‌ని ఇలా కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నా. వేసేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని. చూడండి ఇలా వేయించుకున్న తర్వాత బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్‌నొచ్చేసి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనము టమాటోస్ కట్ చేసుకున్నాం కదా! టమాటోస్‌ని కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు టమాటోస్‌ని వేయించుకోవాలి గైస్. ఇప్పుడొచ్చేసి కొంచెం సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ అండ్ కొన్ ఇలా సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు కూడా వేసేసి మిక్స్ చేసుకునేసి బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు టమాటోస్‌ని వేయించుకోవాలి. ఇలా బాగా టమాటోస్‌ని వేయించుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేస్తున్నా. వేసుకునేసి బాగా మిక్స్ అయ్యేలా అంతా వేయించుకోవాలి. బాగా టమాటోస్ కూడా బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. సో, చూడండి. టమాటోస్ అయితే ఇలా బాగా సాఫ్ట్‌గా వేగాయి కదా! ఇప్పుడు మనం ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకునేద్దాం. కొత్తిమీర వేసుకునేసి రైస్‌ని నేను మొదలే చేసి పెట్టుకున్నా. రైస్‌ని కూడా వేసేసి మిక్స్ చేసుకునేద్దాం. చూసారు కదా! ఇంత సింపుల్‌గా మనం టమాటో రైస్‌ని ప్రిపేర్ చేసుకున్నాము. ఏ మసాలాను మనకు అవసరం లేదు గాయ్స్. ఇలా చేసుకున్న సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో, ఇలా మిక్స్ చేసి ఫైనల్‌గా మనము సర్వింగ్ ప్లేట్‌లోకైతే తీసుకునేద్దాం ఇప్పుడు. చూడండి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు మనము ఫైనల్‌గా ప్లేట్‌లోకైతే సర్వ్ చేసుకునేద్దాం. చూసారు కదా! ఎంత సింపుల్‌గా మనం టమాటో రైస్‌ని ప్రిపేర్ చేసుకున్నామో. చూడండి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడొచ్చేసి నేను క్యాప్సికమ్, బీన్స్ అండ్ పచ్చి బఠానీతో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను గైస్. ఇలా పాన్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 కప్ పచ్చి బఠానీ అయితే తీసుకున్నా. ఇలా వేసేసి ఆయిల్‌లో వేయించుకోండి ఫస్ట్. ఇప్పుడు ఆనియన్, బీన్స్ అండ్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇవి కూడా వేసేసి ఆయిల్‌లో బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని ఇవంతా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత నేను 2 టమాటోస్‌ని అయితే కట్ చేసి పెట్టుకున్నా. 2 టమాటోస్ కూడా ఇప్పుడు వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకుందాం.
సో ఇలా బాగా వేయించుకున్న తర్వాత సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో చూడండి ఇలా బాగా అంత సాఫ్ట్‌గా అయ్యేంత వరకు టమాటోస్‌ని వేయించుకున్న తర్వాత సో ఫైనల్‌గా మనము రైస్‌ని వేసేసి మిక్స్ చేస్తే సో ఇలా బీన్స్ అండ్ క్యాప్సికమ్, పచ్చి బఠానీతో రైస్ ప్రిపేర్ అయిపోతుంది గైస్. సో చూడండి రైస్‌ని వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకునేసేయండి. సో చూసారు కదా ఎంత సింపుల్‌గా మనము రైసెస్‌ని ప్రిపేర్ చేసుకున్నాము. సో ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకునేసి సో ఇప్పుడు మనం ఫైనల్‌గా సర్వింగ్ బౌల్‌లోకైతే రైస్‌ని తీసుకునేద్దాం. సో చూసారు కదా ఇంత సింపుల్‌గా ఈ రైస్‌ని కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాము. సో నెక్స్ట్ రైస్ వచ్చేసి సో క్యాప్సికమ్ రైస్ చేస్తున్నా గైస్. సో ఈజీగా క్యాప్సికమ్ రైస్‌నైతే ప్రిపేర్ చేసుకునేద్దాం ఫైనల్‌గా. సో ఇప్పుడొచ్చేసి ఆయిల్ వేసుకున్నాం కదా! సో క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకున్నా. సో ఫస్ట్ వచ్చేసి క్యాప్సికమ్ వేద్దాము. సో ఫస్ట్ ఆయిల్‌లోకి క్యాప్సికమ్ వేయడం వల్ల సో కలర్ అనేది కొంచెం గ్రీన్ కలర్ అనేది వస్తుంది. సో కొంచెం కలర్ చేంజ్ వస్తుంది. సో అందుకని క్యాప్సికమ్ వేసుకున్నాం ఫస్ట్. సో ఇప్పుడొచ్చేసి ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకునేసి సో బాగా ఆనియన్స్‌ని వేయించుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని వేయించుకోవాలి. సో సో చూడండి. సో ఆనియన్స్‌ని ఇలా వేయించుకున్న తర్వాత మనము సో కొంచెం ఇప్పుడు పసుపు వేసుకుందాం. కొంచెం లైట్‌గా వేసుకోండి. ఎక్కువ కూడా పసుపు వేసుకోవద్దు. ఎందుకంటే సో కలర్ అనేది చేంజ్ అయిపోతది మళ్ళీ. సో ఇలా లైట్‌గా వేసేసి పసుపుని వేయించుకునేసి ఆనియన్స్, క్యాప్సికమ్ అంతా బాగా మిక్స్ అయ్యేలా సో కొంచెం సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. సో చూడండి ఆనియన్స్ కూడా వేగిపోయాయి కదా! సో ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి సో రైస్‌ని వేసేసి మిక్స్ చేసుకునేస్తే ఇలా క్యాప్సికమ్ రైస్ కూడా ప్రిపేర్ అయిపోతుంది గైస్. సో సింపుల్‌గా. సో ఇలా సింపుల్‌గా రైసెస్‌ని ప్రిపేర్ చేసుకోండి. సో ఈజీగా ఉంటది. సో ఎక్కువ మసాలా కూడా ఉండదు. సో నేచురల్‌గా ఇలా రైస్ ఐటెమ్స్‌ని సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండి. బ్రేక్‌ఫాస్ట్‌కి 5 మినిట్స్‌తో సో ఇలా రైసెస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు గైస్. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కూడా ఉంది కదా! సో ఇలా బాగా మిక్స్ చేసుకునేసి రైస్‌ని మనము ఫైనల్‌గా సర్వింగ్ బౌల్‌లోకైతే ప్రిపేర్ చేసుకుందాం గైస్. సో చూసారు కదా గైస్. సో ఇంత సింపుల్‌గా మనము రైస్ ఐటెమ్స్‌ని ఇంట్లోనే సో ప్రిపేర్ చేసుకున్నాము. సో మసాలా కూడా లేకుండా. సో ఇలా సింపుల్‌గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బై గైస్.